సైకోగాళ్లు వచ్చినా, దొంగలు వచ్చినా, గోండాలు వచ్చినా మనని కాపాడతారనేటువంటి ధైర్యం ప్రజలకు ఇవ్వాల్సినటువంటి పోలీసు వ్యవస్థ చంపేయటానికి వాళ్లే ఈ పచ్చ మూకలకి, కిరాతక మూకలకి, సైకోగాళ్లకి వాళ్లే రక్షణగా ఉండి హత్యాయత్నం చేయటానికి సహకరించే పరిస్థితులు ఉంటే ఎవరికి చెప్పుకోవాలి? ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి? ఇంకా ఒకటి ఇంత దిగజారినటువంటి ఈ వ్యవస్థని, ఈ సైకో పరిపాలనని, ఈ రకంగా ఆడవాళ్ల మీద దాడి చేయటం అనేది మరి సైకో పరిపాలన కాక ఏంటిది? మహిళా జిల్లా పరిషత్ చైర్పర్సన్, ఒక బీసీ కులానికి చెందినటువంటి జిల్లా పరిషత్ చైర్పర్సన్ ని హత్యాయత్నం చేయటం, చంపాలని ప్రయత్నం చేయటం, అవమానించటం, ఇది హేయమైన చర్యగా ఖండిస్తూ తక్షణమే ఉప్పాల హారిక గారిని, ఎవరెవరైతే దాడి చేసి కారు మొత్తం ధ్వంసం చేసి ఆవిడని హత్య చేయడానికి ప్రయత్నం చేశారో వారందరినీ కఠినంగా పోలీసు చర్యలు తీసుకోవాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. డైలాగ్ ఇప్పుడు కృష్ణా జిల్లా ఇప్పుడు రాజకీయంగా పెద్ద చర్చనీయాంశం, ఒక వివాదాస్పదంగా మారింది. ఇటీవల మీరు చేసినటువంటి కామెంట్స్ మరింత హీట్ పుట్టిస్తూ ఉన్నాయి. అసలు మీరు ఏ ఉద్దేశంతో ఆ కామెంట్స్ చేశారు? నేను మా వాళ్ళని రప్ప అనొద్దు అని చెప్పని కేకలేశాను. మా వాళ్ళని సినిమా డైలాగులు మనం మాట్లాడద్దు, మనం ప్రజల మనసులు చూరగొనాలి, ప్రజల్లో మీకు మంచి చేస్తాం, ఈ రాష్ట్రానికి మంచి చేస్తాం, మరలా గత 5 ఏళ్లలో ఎంత మంచి చేశామో అంతకన్నా మిన్నగా చేస్తామని ప్రజల మనసులు గెలవాలి అని చెప్పి తప్పితే ఎవడి మీదో వాళ్ళకలాగా మాకు అధికారం ఇవ్వండి, మేము ఎర్ర బుక్ రాసుకుంటున్నాం, ఆడిని అండర్వేర్ మీద నడిపిస్తాను, ఈయన్ని చెడ్డీ మీద నడిపిస్తాను, ఆడి సంగతి చూస్తాను, ఈయన్ని జైల్లో వేస్తాను, ఇట్లాంటి తప్పుడు ఆలోచనలతో కాకుండా, సైకో ఆలోచనలతో కాకుండా ఇట్లాంటి రప్పాలన్నీ కూడా కట్టి పెట్టండి. తప్పుడు మాటలు మాని ప్రజలమ్మకి మంచి చేస్తాకి ఏమేం చేయాలో, ప్రజలకి నమ్మకం కలిగించుకుంటాకి మన మీద ఏం చేయాలో అవి చేద్దామని చెప్పి మా వాళ్ళని కేకలేశాను. కాబట్టి నా వీడియోలు చూసుకోండి. నేను ఎవరిని నరుకుతాను, నరికేయండి అని ఎక్కడ చెప్పాను చూసుకోండి మీరు. 4 రోజుల క్రితం జరిగినటువంటి సంఘటన ఇవాళ దాన్ని గవర్నమెంట్ కావాలని వాళ్ళ చెప్పు చేతల్లో ఉండే ఛానల్స్లో దాన్ని డ్రైవ్ చేసి దాన్ని ఇవాళ కేసులు కట్టించే ప్రయత్నం నా మీద. ఇవాళ హారికని, అంటే ఉప్పాల హారిక గారిని హత్యాయత్నం చేసి భయభ్రాంతులకు గురి చేసి, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క చోట ఒక్కొక్క నాయకుడిని ఏరి కోరి దాడి చేయటం ద్వారా, ఏరేరి దాడి చేయటం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో భయభ్రాంతులు కలిగించాలి, రాజకీయాలకు రాకూడదు, క్రియాశీలకంగా ఉండకూడదు, తద్వారా కూటమి బాగుపడాలనేటువంటి సైకో ఆలోచనలతోనే ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇది పైనుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం డ్రైవ్ చేస్తున్నటువంటి ఈ హత్యాయత్నం అని చెప్పనేది కళ్ళకి కట్టినట్టు. ఇవాళ ప్రజల అమాయకులు కాదు, అందరికీ అర్థమవుతుంది. ఇది పైనుంచి డ్రైవ్ చేసి హత్యాయత్నం ఆవిడ మీద జరిగిందని చెప్పినది పైనుంచే డ్రైవ్ చేశారు. ఈ జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా పైనుంచే జరుగుతాయి.